మా అమ్మవారిని అయితే నేను ఇట్లా డెకరేట్ చేసిన అనమాట. యాక్చువల్గా అయితే ఫస్ట్ శారీతో డ్రేప్ చేద్దాం అనుకున్నా కానీ అది నాకు అవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఇట్లా బ్లౌజ్ పీస్తో చేసిన. ఇది కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ అవ్వడం వల్ల కుచ్చులు అంత నీట్గా కనిపించలేదు. బట్ నేను చేసేది ఫస్ట్ టైం అనమాట. నా పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. ఇంతకుముందు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏం చేయకపోతుండే ఈ వ్రతం. సో అందుకని అయినంత వరకు అట్లా నీట్గా చేసిన. దాని తర్వాత ఇంకా మంచిగా పూజ అదంతా అలంకరించుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇంకా హారతి చేసి కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ అయితే మా ఆయన కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. అమ్మాయిలకి ఎన్ని దేవతలకి పూజలు చేసినా కూడా హస్బెండ్కి మంచిగా చూసుకుంటేనే మంచిగా అవుతుందని చెప్తారు. అందుకని చెప్పి ఫస్ట్ ఆయన దగ్గరనే తీసుకున్నా. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి పంపించిన అనమాట. సో నా పూజ కంప్లీట్గా డెకరేషన్ నుంచి అయిపోయే వరకు ఎట్లెట్లా చేసినా ఏమేమి చేసినా అనేది ఫుల్ వీడియోలో ఇక్కడ కింద ట్యాగ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.